అబ్బా 10 గంటలయ్యింది. గంట కొట్టినా పిల్లకాయలు ఇంకా రాలేదు. మాకు జీతాలిచ్చేది 3 నెలలకు ఒకసారి, పిల్లకాయలు బడికొచ్చేది 6 నెలలకు ఒకసారి. మా జీతాలెట్లున్నాయో పిల్లకాయలు అట్లున్నారు. అమ్మో, రేపు పరీక్ష పొంతులు వస్తున్నాడు. ఈ 2 రోజులన్నా పిల్లకాయలు బడికి తగలబడితే తర్వాత చూసుకోవచ్చు అన్నట్లు లలిత కూడా బడికి రాలేదేంటి? ఓ, లలితను ముద్దోడు కోసం పంపించాను కదూ. ఈ ముద్దోడొకడు నా ప్రాణానికి. గెడ్డాలు మీసాలు వచ్చినాక బడిలో వేశారు. 5 సంవత్సరాల నుంచి ఒక్క అక్షరం కూడా రాలేదు. అన్నీ వచ్చినట్లే సమాధానం చెబుతుంటాడు మొద్దు. ఈ ముద్దోడొచ్చాడు, నా బడి నాశనం అయిపోయింది. ముద్దోడా, ఒరే ముద్దోడా, ఈ ముద్దోడు ఎక్కడ చచ్చాడో ఏమో. వీణ్ణి తీసుకురమ్మని ఆ పంతులు గారు నా ప్రాణం మీద పెడతాడు. మొద్దు, అరే మొద్దు! సోగ్గాడే అన్న సిన్ని నాయనే కొంతకాలం అన్నదేరదమ్మ. సోగ్గాడికి పక్కబాబుడు తీసుకొని బాపట్ల పోతుంటే బల్లి పిల్ల తన్నిపోయే పంతులుగా అన్ని రాక అల్లుడొచ్చాడు. అమ్మాయికి పెద్ద జ్వరం వచ్చింది. ఏం చేసేది అల్లుడా, నేనేం చేసేది అల్లుడా? పర్వాలేదులే అత్త, అందాక నువ్వు ఉండత్త. అరే మొద్దు, ఏడ చచ్చావంట్రా మొద్దు? ఏందమ్మాయవు ఇక్కడ తగలబడ్డావంట్రా? నిన్ను పంతులు గారు ఎక్కడ కనబడితే అక్కడి నుంచి బడికి ఈడ్చుకురమ్మన్నారు. రాను పో. రాకపోతే పంతులు గారు తంతారు. ఏడ్చాడు ఎదవా. అమ్మో, పంతులు గారిని అంత మాట అంటావట్రా? పెద్ద పెద్ద మగవాళ్ళని అన్నాం. అరే అరే మొద్దు, ఓ మొద్దు, ఒక మాట చెబుతాను వింటావా? ఏం మాట అమ్మాయవు? ఈ చీటీ తీసుకెళ్లి అక్కడ ఇస్తావా? రోజు ఇచ్చే కదేగా. నీకు తెలుసా ముద్దుడా? ఓ, బిఏ చదివాడు. రోజు ఆడవాళ్ళని కాల్ చేస్తుంటాడు. జనం తన్ని తలగొరిగి నిన్న గాడిద మీద ఊరేగించారు. ఏయ్, నోరు ముయ్. అమ్మాయి డబ్బులు లేవురా. డబ్బు లేకపోతేనే పోను. ఎంతరా? రూపాయి. పావలే కదంట్రా. ఇప్పుడు ఎవరి దగ్గర తీసుకున్న రూపాయే, రేటు పెంచా. సరే ఇదిగో చీటీ. చీటీలు రాసేది ఆడపిల్లలు, జనం తన్నేది మగపిల్లల్ని. ఏయ్, చాలా దాకా వచ్చిందే. రే పోరా. ఇటు ఈ చీటీ ఎవరు కనపడితే వాళ్ళకి ఎత్తా. ఎవరు కనపడితే వాళ్ళకిస్తావా? కొంచెం సేపు ఆట ఆడుకుని పోతాం. క్రికెట్ ఆడదామా? ఓ, పొద్దున్న క్రికెట్, మధ్యాహ్నం టీవీ, సాయంత్రం వచ్చి తీసుకుని ఊళ్ళో పోయేది. బళ్ళోకి ఎవరు పోతున్నారమ్మా? బరి కొట్ల మనకి తేడా లేదు. ఇక నుంచి బర్రెలు బళ్ళోకి, మన మందలోకి. మరి ఏం ఆట ఆడుకుందాంరా? చెమ్మ చెక్క. ఛీ, అది ఆడపిల్లలు ఆడే ఆటరా. పెద్ద మగ పురుషుడు బయలుదేరాడు ఊళ్ళ మీద. గోళ్ళు ఆడుకుందామా? ఓ, అయితే పండుకో. ఏయ్ రాస్కెల్, పళ్ళు రాల్తాయి. ఏ మాటలు రావి? కూకానపై పండుకో అన్నా. మమ్మని కేకేస్తా. అమ్మా, మా అమ్మ అంటే ఏమనుకున్నావు? మా అమ్మ దెబ్బకు మా నాయన పెళ్ళైన తెల్లారే పోయాడు దేశాల మీద. మా నాయన పోయిన చానాలుగు నేను పుట్టా. సరేలే కూర్చో. అమ్మాయి కంచాలది. నా తీసే ఉందిలే, నువ్వు తీసుకో. అమ్మాయి నేను అడు కూర్చుంటా. కాదు, నేనే అటే కూర్చుంటా. నా కంచె చిన్నది, నీ కంచె పెద్దది. గోలు వేయంగానే దబక్కన పడుద్ది. ముందు కొట్టేది నేను. నేను కొట్టేది. నేను కొట్టేది. నేను కొట్టేది. కాదు, నేను కొట్టేది. మొండి చేస్తే మా అమ్మని కేకేస్తా. అమ్మా, ఆ వద్దులే. కొట్టితేలే షాంపులు. ముందు కొట్టింది నేను. ఎవరన్నా అడుగు. సరే కొట్టరా ముద్దు. రెడీ, 1 2 3 4. అమ్మా, అమ్మా, కొట్టబోయేటప్పుడు చేయటం పెడుతురా నాయనా. ముద్దు చచ్చినోడా, చావు. చావరా ముద్దుడా. గోలీ తీసుకెళ్తే గాని బుద్ధి రాదు నీకు. చావు. చావరా ముద్దు. చెయ్యి కొడుకుతానమ్మా. చావు. అబ్బా, చెయ్యి కొరికాడ్రా ముద్దు. తిక్క రాకు కుదిరిందా? తిక్క కుదిరిందా? తిక్క కుదిరింది. కుక్కపడి చచ్చావురా. అమ్మో, నా బిడ్డను అట్లా కొట్టి చంపుతున్నావు. నీకు తమ్ముళ్ళు లేరే పాపిష్టముండా? నీ చెయ్యి ఇరిగిపోను. అమ్మ కొట్టి చంపుతుంది. దీని అమ్మగడు కావాలా? మమ్మ వచ్చిందిరా, చీలుస్తా. నేను తీసుకెళ్లి బళ్ళోకి వెళ్ళిపెడతానరా. ఎందుకురా దాని చేతులు అట్లా తన్నులు తింటావు? ఎప్పుడు తన్నింది? ఇప్పుడు తన్నింది కదరా లలిత. నిజమే అమ్మో, ఎప్పుడు చూసినా లలిత గజ్జలోనే తంతదే. ఎందుకనమ్మా? ఛీ, సిగ్గులేదురా నీకు? రారా వెధవ ఇంటికి. నన్ను ఎత్తుకోవే. తప్పురా. నిన్ను నేనెత్తుకోవడం ఏమిట్రా, దున్నపోతులాగున్నావు? అమ్మా, మన బజార్లో రాత్రి అంత లావాయిని ఎత్తుకున్నారుగా అమ్మా. ఓరి పనికి మాలినోడా, ఆయన చచ్చిపోతే ఎత్తుకున్నారా? అయితే నేను కూడా కళ్ళు మూసుకొని ఆలపడతా. నన్ను కూడా ఎత్తుకోవే. ఛీ, తప్పు. బడి పదా. నే పోను. అసలు ఇంటి పదా. నే పోను. నీళ్లు పోసి జడేస్తాను. బడి వద్దుగాని రారా, దగ్గర రారా. ఇదేమిట్రా తల్లిండ మట్టి? లలితే పోస్తుందమ్మా. ఎందుకు పోయావురా దాని స్నేహానికి? పోబాకు. అమ్మా, లలితే నా స్నేహితానికి వచ్చుద్దే. లలిత మంచిదమ్మా.
నేనే అచ్చిగా ఇస్తే లలిత బిస్కెట్ పెట్టుదమ్మా. అమ్మా 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 ఛీ, ఎందుకురా ఏడుస్తున్నావు?